మరి టీవీ9 టీవీ5 మీడియా రిపోర్టర్లపైన దాడి చేసినటువంటి మోహన్ బాబును అరెస్టు చేయాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురంలో ఎస్పీ గారికి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ మీడియా ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా కూడా మీడియా అనేది వాళ్ళ స్వేచ్ఛ ఏం జరిగినా కూడా చూపించేటువంటి బాధ్యత వారి పైన ఉంటుంది. అలాంటి మీడియా పైన ఇవాళ నానా బూతులు తిడుతూ నానా హంగామా చేస్తూ వాళ్ళ లోగోలు పట్టుకొని వాళ్ళనే దాడి చేసినటువంటి మంచు మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు సినిమాలో ఉన్నటువంటి యాక్టర్గా అందరు కూడా పరిచయం, మీరు కేవలం సినిమాలోనే యాక్టర్లుగా మరి యాక్టింగ్ చేస్తారనుకుంటే బయట నిజ స్వరూపంలో కూడా మరి నిన్నటి రోజున యాక్టింగ్ అనేది మీది బట్ట బయలైంది. మీడియా ప్రతినిధుల పైన దాడి చేసి మరి మీరే వెంటనే పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా అంటే అందరూ కూడా నవ్వుల పాలుగా చూస్తున్నారు. అది సమాజంలో మీరు యాక్టర్లుగా మాత్రమే అందరికీ తెలుసు, కానీ నిన్నటి రోజున టీవీలలో కాకుండా రియల్ యాక్టర్లుగా కూడా మీరు బయటపడ్డారు. మరి తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలా. ఏదైతే మీడియా ప్రతినిధులపైన దాడి చేశారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఏఎస్ఎఫ్గా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయం మరి తిరుపతిలో చిత్తూరులో వాళ్ళ కళాశాలలో ఉన్నటువంటి దగ్గర మీడియా కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపైన ఈ రోజు కూడా మరి దాడులు ఉదయం కూడా మరి జరిగినాయి. ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు దీనిపైన స్పందించాలా. ఇప్పటికే చాలా చోట్ల ఇప్పటికైనా కూడా మోహన్ బాబుకు సంబంధించినటువంటి మోహన్ బాబును కావచ్చు లేదంటే వాళ్ళ బౌన్సర్లు కావచ్చు తక్షణమే అరెస్ట్ చేసి ఎవరైతే నిన్నటి రోజున మీడియా ప్రతినిధులపై దాడి చేశారో వారి బౌన్సర్లను అదేవిధంగా మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రెండు ప్రభుత్వాలు మీడియా పైన దాడి చేసినటువంటి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి వారికి ప్రధానంగా కఠినమైనటువంటి శిక్షను అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఈ రెండు రాష్ట్రాల్లో మీడియా ప్రతినిధులపైన చాలా వరకు దాడులు జరుగుతున్నప్పటికీ ఈ రెండు ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించలేదు. కేవలం తూతూ మంత్రిగా కేసులు నమోదు చేస్తున్నాయి. ఇలాంటి కేసులు కాకుండా మీడియా ప్రతినిధులపైన దాడి చేయాలంటే వేరొకరు భయపడే విధంగా కఠినమైన శిక్షలు తీసుకొని వెళ్ళాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.